నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వ్యవసాయ రుణమేళా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నల్గొండ, మిర్యాలగూడ, నిడ్మనూరు, మల్లెపల్లి శాఖల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రైస్ మిల్ అసోసియేషన్ ఇండస్ట్రీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఏడి శ్రీనివాస్ మాట్లాడుతూ 114 సంవత్సరాల చరిత్ర కలిగిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. రైతులు, వ్యవసాయ అనుబంధ వ్యాపారవేత్తలు, అగ్రికల్చర్ ప్రొడ్యూసర్లు, రైస్ మిల్లులు, కోల్డ్ స్టోరేజ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు, మహిళా సంఘాలు, చిన్న తరహా వ్యాపారులు, మహిళా సంఘాలు, చిన్న తరహా వ్యాపారులు, వాణిజ్య వ్యాపారవేత్తలు, రైతులు మరియు రైతు సంబంధిత వ్యాపార వర్గాలకు వరంగల్ రీజియన్ పరిధిలో ఇప్పటికే 110 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయం, పరిశ్రమలు మరియు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి బ్యాంకు నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రీజన్ మేనేజర్ రాజ్ కుమార్, జనరల్ మేనేజర్ ఏడి శ్రీనివాస్, సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ గౌరు దయాకర్, మిర్యాలగూడ బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్, చీఫ్ మేనేజర్ టి సాయి కుమార్, నల్గొండ మరియు మల్లెపల్లి శాఖల మేనేజర్లు పాల్గొన్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త, బీజేపీ వార్డ్ కౌన్సిలర్ వెలుగు నాగరాజు, మేకల శ్రీను, రైస్ మిల్ యజమానులు మరియు పలువురు ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వెరీ మినిమం అమౌంట్ అట్లా ఐ థింక్ 400 రూపీస్తో లైఫ్ ఇన్సూరెన్స్ చేయొచ్చు 2 lakhs. ఇంకా 12 రూపీస్తో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయొచ్చు. సో ఇప్పుడు చేసుకోవడం కూడా అక్కడ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అక్కడ మా బీసీలు ఉన్నారు, అక్కడ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇంకా రీకేవైసీ, సీకేవైసీ ప్రతి కస్టమర్ ఎవరైనా ఉన్నారో వాళ్ళ వెరిఫై చేసుకోవాలి. మరొకసారి కేవైసీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. టోటల్కి వెళ్తే మీకు చెప్తారు అనమాట. టీకేవైసీ ఎలా చేయాలి, సీకేవైసీ చేయాలనుకుంటే మీకు ఇప్పుడు తొందరగా అయిపోయింది. మీకు ఏమైనా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో మన మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమం చేసినటువంటి బ్యాంక్ సిబ్బంది అయినటువంటి బిజినెస్ మేనేజర్ గారికి, అదేవిధంగా జనరల్ మేనేజర్ గారికి, మన లోకల్ మేనేజర్ గారికి, ఇక్కడ మిర్యాలగూడలో వాణిజ్య వ్యాపార సంబంధించినటువంటి యాజమాన్యాన్ని కానీ, రైస్ మిల్లర్ యాజమాన్యాన్ని కానీ, అదేవిధంగా వివిధ మహిళా సంఘాలకు సంబంధించిన ఆడపడులకు పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుతూ, బ్యాంకింగ్ సెక్టార్ అనేది మన ఏంటంటే నిత్యం జరిగే మన కుటుంబంలో ఒక ఏ విధంగా ఉంటుందంటే, ఫ్యామిలీలో మనకి ఏదైనా ఉంటే మనము గతంలో ఏ విధంగా ఉండేదంటే ఫ్యామిలీస్ ఏదన్నా ఉంది అంటే పక్కింటి వాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు ఏదన్నా అభివృద్ధి కానీ ఏదైనా చేయాల్సే విధంగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటే బ్యాంకింగ్ సెక్టార్లో అతి తక్కువ వడ్డీలతోటి, అతి తక్కువ రుణాలతోటి మనకు బ్యాంక్ సెక్టార్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ మనకు లోకల్ ఏదన్నా కానీ ఇలాంటి అవేర్నెస్ తీసుకొస్తే చిరు వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు కాకుండా చిరు వ్యాపారాలు కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాను సార్. అది ఎందుకంటే ఎవరైనా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు మాత్రమే లోన్ల ద్వారా ముందుకు పోతూ ఉంటారు. కానీ కింది స్థాయి వాళ్ళు చిన్న చిన్న లోన్లు మనం ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంటుంది. అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే బ్యాంకింగ్ విధానాన్ని ఎవరైనా వాడుకోవడం ఎలా అనేది ఎవరికి తెలియదు బహుశా. ఎందుకంటే ఇక్కడ మనకి అతి తక్కువ వడ్డీలు, ఇప్పుడు మహిళలకు చూస్తుంటే అతి తక్కువ వడ్డీలకు రుణాలు ఇస్తున్నారు. ఇలాంటివి సంఘాల ద్వారా కానీ ఈ మధ్య కొన్ని ప్రభుత్వాలు ఏం చేసినట్టు వాళ్ళకు పెట్రోల్ బంక్స్ ఇవ్వడం కానీ, ఇలా బస్సులు ఇవ్వడం కానీ ఇలాంటివి కొన్ని చేస్తున్నారు. ఇలాంటి ఏంటంటే మనకి ప్రోగ్రామ్స్ మీరు ఏదైనా బ్యాంకులో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ సంబంధించి కానీ, లోన్లకు సంబంధించి కానీ మీరు కొంచెం అవేర్నెస్ కల్పిస్తుంటే కూడా పబ్లిక్ లో కూడా అవేర్నెస్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ బయట చూస్తుంటే ఎట్లా ఉంటుందంటే 5 రూపాయల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు రుణాలు తీసుకొని ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. బ్యాంక్ సెక్టర్ లో అనేది వాడటం వల్ల ఏంటంటే మనకు నేను కూడా గత 15 ఏళ్ళ నుంచి కూడా సెంట్రల్ బ్యాంక్ యూజ్ చేస్తున్నాను. నాకు దీంట్లో ఏంటంటే ఫస్ట్ సేవింగ్ లో ఉన్న తర్వాత నేను కరెంట్కి వచ్చిన తర్వాత సీసీ కూడా ఉంది. నాకు 50 lakhs లోన్ ఉంది. నాకు ఏంటంటే నాకు సీసీ ముందుకు నడిపించుకోగలుగుతున్నాను. కాకపోతే ఏంటంటే అవేర్నెస్ అనేది బ్యాంక్ లో మీరు అయితే ఎవరైతే ఉన్నారో ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకొని ప్రతి కస్టమర్కి మీరు ఇది ముందుకు తీసుకోబోతుంటే ప్రతిదీ కూడా వాళ్ళకి అవగాహన అనేది ఏర్పడుతుంటారు సార్. చిరు వ్యాపారాలు కొంచెం మీరు అధిక మొత్తంలో కొంచెం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తుంటే వాళ్ళకి కూడా బ్యాంక్ని ఎలా వినియోగించుకోవాలని వాళ్ళకి కూడా తెలుస్తుంది సార్.
మేబీ ఇక్కడ నాకైతే సెంట్రల్ బ్యాంక్ నుంచి మంచిగా అనిపిస్తుంది. నేను 15 ఇయర్స్ నుంచి నేను బ్యాంకింగ్ చూస్తున్నాను కాబట్టి నాకు మంచిగా ఉంది. సర్వీస్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను విద్వాన్ సోలార్ ఎల్ఎల్పి సో మేము సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా లాంచ్ చేసిన పిఎం కుసుమ్ స్కీమ్కి కావాల్సిన మెటీరియల్ ప్రొక్యూర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో పిఎం కుసుమ్ ఏంటంటే రైతులకి గవర్నమెంట్ ఇన్కమ్ జనరేట్ చేసే స్కీమ్ ఒకటి లాంచ్ చేసింది. సో ప్రతి ఫార్మర్కి 2 మెగావాట్ సరిపోను పవర్, ప్రతి ఫార్మరు తన సొంత పొలంలో 2 మెగావాట్ ప్లాంట్ పెట్టి పవర్ జనరేట్ చేస్తే గవర్నమెంట్ ప్రభుత్వమే దానికి లోన్ ఇచ్చి అండ్ జనరేట్ అయిన పవర్ని, ఉత్పత్తి అయిన పవర్ని కొనుక్కునే అగ్రిమెంట్ అండి. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన అగ్రిమెంట్తో బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ వాళ్ళు రుణం ఇస్తారు అనేది పిఎం కుసుమ్ స్కీమ్ అండి. సో మిర్యాలగూడ నుంచి దగ్గర దగ్గర 100 మెగావాట్లకి అగ్రిమెంట్ చేసుకొని ఉన్నారు చాలామంది రైతులు. సో వారు ఏంటంటే సరైన ఫైనాన్సింగ్ దొరక కొంచెం ఇబ్బంది పడుతూ వెనక్కి జరగడం జరుగుతుంది. మేము మా తరఫున, మా కంపెనీ తరఫున సెంట్రల్ బ్యాంక్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ఒక మంచి క్లస్టర్ తోటి, సోలార్ క్లస్టర్ కూడా ఫామ్ చేసి బెటర్ స్కీమ్ తోటి మీడియా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారనేది యాక్చువల్గా మన ప్రస్తుతానికి అయితే పర్యాలయంలో చేశారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ స్కీమ్ సెంట్రల్ బ్యాంక్ తరఫున కూడా ఈక్వల్ మ్యాచింగ్ స్కీమ్ కుదిరితే ఇంకా బెటర్ సెక్యూరిటీ తోటి, తక్కువ సెక్యూరిటీ తోటి సపోర్ట్ చేస్తారని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బృందానికి అదేవిధంగా ఇక్కడ కస్టమర్కి ఈనాటి సమావేశ శుభాకాంక్షలు. నేను 2 పాయింట్స్ చెప్తాను సార్. కస్టమర్లకి చెప్పేది ఏంటంటే మీరు డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి సేవలు ఎదుర్కొంచుకోవాల్సిన అవసరం లేదు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో బీసీ కస్టమర్స్ సర్వీస్ పాయింట్ అని చెప్పేసి ఊళ్ళలో ఉంటాయి. మీరు చిన్న అమౌంట్ 5,000 కానీ 10,000 కానీ 20,000 కానీ ఇలాంటి 30,000 కానీ ఎస్ఎస్సీ లోన్స్ కానీ డైరెక్ట్ అంటే రవాణా ఛార్జ్ ఖర్చు చేసుకొని మరీ మన మట్టుకు వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోకుండా మీ ఊళ్ళలోనే ఉండే బీసీ పాయింట్ అది ఉపయోగించుకుంటే. అదేవిధంగా పాయింట్ ఏంటంటే నేను మన కళ్ళ ముందరే మనం చూసాం ఏంటది పిఎంజేజేబీవై అనే స్కీమ్ ద్వారా గత డెత్ అయితే 2 lakhs ఫిక్స్ వచ్చాయి. అది మన బీసీ పాయింట్లోనే అవుతుందండి. ఎస్బీవై కానీ, ఐజేబీవై కానీ, ఏపీవై కానీ ఈ ఇన్సూరెన్స్లు చాలా ఇంపార్టెంట్. చిన్న అమౌంట్ 1 yearకి 2 lakhs వస్తుంది. అదేవిధంగా 436 పడితే ఏజేబీవై అవుతుంది. అది 2 lakhs సాధారణ అటల్ పెన్షన్ ఉంటుంది. అది కాబట్టి దయచేసి ఈ సందర్భంగా నేను సెంట్రల్ బ్యాంక్ అవకాశం అగ్రికల్చర్ క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క కార్యక్రమం ఇండియా నలుమూలలా స్థాపించారు. దానివల్ల ఏంటంటే వరంగల్ రీజన్, పట్టణ రీజన్ ఈ మిర్యాలగూడని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ రైస్ సెల్లర్ క్లస్టర్ అనేది చాలా. సో ఇంకా రైస్ సెల్లర్ని ఇంకా వేరే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని కూడా టార్గెట్ చేసుకుని మేము ఒక కొత్త స్కీమ్ కింద చేయాలని చెప్పి ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంకా మిగతా ఎస్ఎస్జీ మెంబర్స్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్యాంప్తో సరిపడా ఈ క్యాంప్లో వరంగల్ రీజన్ తరఫున 110 అసెస్మెంట్ చేయడం జరిగింది అగ్రికల్చర్. సో దాంతోపాటు అగ్రికల్చర్తో పాటు ఫైనాన్స్ సో దాంట్లో ఎస్బీవై కానీ ఇంకా వేరే సోషల్ సెక్టర్ స్కీమ్ గురించి కూడా చెప్పడం జరిగింది. దానిలో మిగతా బెనిఫిట్స్ కూడా అందరికీ వివరించారు. ఈరోజు
ఈ కార్యక్రమాలకు వచ్చిన అందరూ మెసేజెస్ వైఎస్ఆర్ సన్మాన్ కానీ ఇంకా రైతు మిత్రుడు కానీ వచ్చినందుకు ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు.